రాజధాని విషయంలో మేము స్పష్టమైన వైఖరి తీసుకున్నాం. ఇప్పుడు తీసుకోదగ్గ రెండవ దశ భూసేకరణ అనేది అనవసరం. రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఇంతకుముందు తీసుకున్న 32,000 ఎకరాల్లో రైతులకి ఇంతవరకు న్యాయం జరగల. వాళ్లే తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు, రోడ్ల మీదకి ఎక్కుతున్నారు. ఎన్ని ఆశలు పెట్టుకుని ఈ ప్రభుత్వం వచ్చింది తడవగానే వీళ్ళు చాలా సంతోషపడ్డారు. అందరికన్నా రాష్ట్రంలో ఎక్కువ సంతోషపడింది రాజధాని. అసలు ఈరోజు అందరికన్నా ఎక్కువ బాధపడుతుంది వాళ్ళే. రియల్ ఎస్టేట్ అంతా కుదేలైపోయింది, ఒక్క అడుగు ముందుకు కదలట్లేదు, మొత్తం స్తంభించిపోయింది. ఇప్పుడు కొత్తగా 22,000 ఎకరాలు తీసుకుని ఏం చేయాలి? గ్రామాల రైతులు సభలు జరిగితే మేము ఇవ్వము అని తెగేసి చెబుతున్నారు. వాళ్ళకి రకరకాల ప్రలోభాలు చూపెడుతున్నారు. ఇంతవరకు ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి ఫ్లాట్లు చూపెట్టలేదు చాలా మందికి. ఇంతకుముందు ఉన్న వాళ్ళకి ఎక్కడుందో కూడా తెలియదు, ఇచ్చిన వాళ్ళకి కూడా అది ఎక్కడుందో తెలియదు. ఇప్పుడు కొత్తగా ఇవ్వబోయి ఎక్కడిస్తారో తెలియదు, ఏం వస్తాయో తెలియదు. ఒక రకంగా త్రిశంకు స్వర్గంలో ఉంది ఈరోజు రాజధాని రైతుల పరిస్థితి. ఇలాంటి స్థితిలో మళ్ళా ఇంకో 22,000 ఎకరాలు తీసుకుని 16,000 ఎకరాలకు ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేశారు నోటిఫికేషన్. 22,000 ఎకరాలు సేకరిస్తారు. రైల్వే స్టేషను, అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఇవన్నీ ఉన్న రాజధాని ముందు కట్టుగా ఉండేది. విజన్ 2047 గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మేము అడుగుతుందంటే ఆయన ఉండే అధికారం 5 ఏళ్ళు, 30 ఏళ్ళు ఉంటాం 30 ఏళ్ళు ఉంటామని ఇప్పటివరకు ప్రకటించిన ఏ ముఖ్యమంత్రి 30 ఏళ్ళు లేడు. 5 ఏళ్లతోనే సరి. ఈ 5 ఏళ్లకు మీరు డెవలప్ చేసి చూపెట్టండి, రైతులకు చేయాల్సిన న్యాయం చేయండి ఉన్న వాళ్ళకి. ఆ తర్వాత 5 ఏళ్ళ గురించి మాట్లాడితే అర్థం ఉంది. మీరు చేసి పర్ఫార్మెన్స్ చూపెట్టి ఆ తర్వాత రైతుల విశ్వాసం కల్పించి ఆ తర్వాత ఏది చెప్పినా అర్థం ఉంది. అందుకని ఈ రెండో దశ సమీకరణ అనేది ఇది నిరుపయోగమైంది, రైతుల్ని నాశనం చేస్తుంది, రాజధాని అభివృద్ధి కూడా తోడ్పడదు. పైగా అప్పులు ఎక్కడ తెచ్చేస్తారు డబ్బులు? కేంద్రం ఈరోజు అప్పులు తెచ్చుకొని మేము సహకరిస్తామంటున్నారు. కేంద్రం బాధ్యత, రాజధాని నిర్మించాల్సిన బాధ్యత. కేంద్రాన్ని అడగగలిగిన ధైర్యం వీళ్ళకి లేదు, నిలదీయగలిగిన సత్తా అంతకన్నా లేదు. రాజీ పడిపోయారు, లొంగిపోయారు. ఇప్పుడు అప్పులు తెచ్చి ఆ భారాన్ని ఎవరి మీద రుద్దుతారు? 1,00,000 కోట్లు తెచ్చి ఎవరు కట్టడానికి కూడా ముందుకు రావటం లేదు. పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు కూడా ఎవరు, కాంట్రాక్టర్లు కూడా ముందుకు రావటం లేదు. చెల్లింపులు లేవు వాళ్ళకి. ఇన్ని రకాలుగా మనం ఒకవైపు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇప్పుడు భారీ సెట్టింగ్లు చేసుకుంటే ఉపయోగం ఉంది. ఈ కళల ప్రపంచం అవుతుంది, Cloud9 అవుతుంది. ఇది Cloud9లో విహరించొద్దు. ఆ భూమి మీద ఉండి రైతుల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి, ఇందాక రాఘుల్ గారు చెప్పారు, వెనకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యతనిచ్చి మనకు ఉన్నటువంటి వనరులు సమగ్రంగా ఎలా అభివృద్ధి చేయాలి, కేంద్రం నుంచి ఎలా మన నిధులు రాబట్టాలి, ఆ విషయం మీద దృష్టి సారిస్తే మంచిదని చెప్పి మేము భావిస్తాం.